తుంగభద్ర నది ఆక్రమణకు గురవుతోంది. నది గట్టు పూడ్చి రోడ్డు విస్తరించుకుంటున్నారు. నగరంలోని చెత్త చెదారం అంతా తెచ్చి నది గట్టుపై వేస్తున్నారు. ఇలా చెత్త కుప్పలు దిబ్బలుగా పేరుకొని పోయాక దాన్ని ప్రోకలైన్తో చదువు చేసి వెడల్పు చేస్తున్నారు. ఆ తర్వాత దానిపై గరుసు వేసి రోడ్డుగా మారుస్తున్నారు. ఇలా నదిని ఆక్రమించడం మూలంగా వరద సమయంలో వరద నీరు ఇళ్లలోకి పొలాల్లోకి పారుతుంది. వాగులు వంకలు నదులు ఆక్రమణకు గురి కావడం చేత వరద నీరు సాఫీగా ప్రవహించడం లేదు. అలాగే ఎక్కడో ఉన్న చెత్తని ఇక్కడ తెచ్చి వేయడంతో నది కలుషితమవుతోంది. అదే నీరు నగర ప్రజలు తాగాల్సిన పరిస్థితి. ఇలాంటి కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నదిగట్టు నుండి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. ఏది అనర్హత కాదన్నట్లు కొందరు కబ్జాదారులు వాగులు వంకలతో పాటు నది తీర ప్రాంతాన్ని కూడా కబ్జా చేస్తున్న పరిస్థితులు. ఇలా కబ్జా చేయడం మూలంగా ఆక్రమణకు గురి కావడం మూలంగా భారీ వర్షాలు భారీ వరదలు వచ్చిన క్రమంలో ఇళ్లలోకి నీరు వస్తుండడం, అదేవిధంగా పంట పొలాల్లోకి నీరు వెళుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కర్నూలు శివారులో ఉన్న తుంగభద్ర నది వద్ద ఉన్నాము. నది శివారు గట్టును కూడా అయితే మున్సిపల్ వేస్టేజీ లేదా నగరంలో వేస్టేజీ ఇక్కడ తెచ్చి అంటే నదిని పూడ్చిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం విజువల్స్లో మనం గమనించినట్లయితే ఇదంతా కూడా నది గట్టుకి వేసుకున్న మట్టి చాలా వరకు సుమారుగా 100 మీటర్ల ఎడల్పు వరకు కూడా ఈ నదిని పూడ్చిన పరిస్థితి. మరి ఇలా చేయడం మూలంగా భారీ వరదలు వచ్చినప్పుడు నది నీరు సాఫీగా ప్రవహించకుండా నది కూడా ఈ ఇళ్లలోకి నీరు రావడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సరే, అధికారులు లేదా ఇతర ప్రభుత్వాలు గత కొద్దేళ్లుగా ఎంత హెచ్చరించినా కూడా ఈ ఆక్రమణలో ఆగట్లేదు. ఈ కబ్జాదారులు వీటిని వదులుకోవట్లే. మున్సిపల్ వేస్టేజ్ చేసి సుమారుగా మనం చూస్తున్నాం. ఇట్లా వేస్టేజ్ వేసిన తర్వాత ఇట్లా గరిచేసి రోడ్డును వెడల్పు చేశారు. అంటే ఏదైతే ఈ తుంగభద్ర నదికి పక్కన ఉన్న ఈ రోడ్డు సుమారుగా 200 మీటర్ల ఎడల్పు కనిపిస్తూ ఉంది. ఇంత రోడ్డు ఇక్కడ అవసరం లేదు. కాకపోతే ఎవరు ఇదంతా కూడా వేస్టేజ్ చేసి బూడ్చారు, ఎవరి స్వార్థానికి ఇలా చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా ఈ వేస్టేజ్ కారణంగా మనం ఇప్పుడు విజువల్స్లో గమనించినట్లయితే ఇలా ఈ నదికి ఈ వేస్టేజ్ లేదా చెత్తా చెదారం వేయడం మూలంగా కూడా అంటే నది నీరు కలుషితమై ఏదైతే ఈ మురికి నీరు కలుషితమై అంటే ప్రజలు చాలా వరకు ఈ నది నీటిని తాగుతారు కాబట్టి ఇదంతా కూడా కలుషితం అవుతున్న పరిస్థితి. అంటే ప్రతి చెత్తా చెదారం కూడా అంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ లేక ఇలా నది గట్టున పడేస్తున్న పరిస్థితి. ఇలా మనకు మనం మన ఆరోగ్యాలు లేదా మనకు మనం మన వాతావరణాన్ని కలుషితం చేసుకొని అనారోగ్యాలు పాలవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీనికంతా కారణం ప్రభుత్వమా ప్రజల పాలకుల అనే క్వశ్చన్ మనకు మనము వేసుకోవాల్సిన పరిస్థితి. ఒకరిది తప్పిదమని చెప్పలేం, కానీ ప్రజలది తప్పు, అదేవిధంగా పాలక వర్గాలది, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని ఇలా ఎవరికి వారు వారి పరిధిలో పని చేయకపోవడం వల్ల ఇలా అపరిశుభ్రత కావచ్చు, ఇలా నదులు లేదా వాగులు వంకలు అంతా చెత్తా చెదారంతో నిండుకుపోతున్న పరిస్థితులు. మరి సామాజికవేత్తలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఈ నదీ తీర పరివాహక ప్రాంతాలు ఏదైతే చెత్త చెదారం కావచ్చు లేదా ఇతరత్ర మట్టితో పూడ్చకుండా అంటే వరద నీరు సాఫీగా ప్రవహించే విధంగా అందరూ కూడా తోడ్పాటు అందించాలి. ఆ దిశగా అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో అంటే వరద వచ్చి నగరం ముంపుకు గురైన గత అనుభవాలు మనకు ఉన్నాయి. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదంటే ఖచ్చితంగా వాగులు వంకలు నదులు వీటికి ఎలాంటి ఆటంకం లేకుండా అంటే వీటిని ఆక్రమించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ప్రకృతికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, తుంగభద్ర నది నుండి.